పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు ప్రభువా, పరిశుద్ధాత్మ దేవుడా, మమ్మల్ని అందరినీ ఈరోజు ఈ పరిశుద్ధ గ్రంథ పట్టణంలో సమకూర్చి మేమందరము మీరు ఈరోజు మాకు ఇచ్చే వాక్య భాగంలో ధ్యానం చేయడానికి సిద్ధపడుచుండగా మమ్మల్ని అందరినీ మీ దగ్గర సమర్పణం చేస్తూ మీరే నడిపిస్తారని, ఈ లోకం సంబంధించిన తలంపులు గుర్తులు ఏమీ రాకూడదని, వాక్య భాగమును అడ్డగింపడానికి ప్రయత్నం చేస్తున్న సాతాను చీకటి అంధకార శక్తులన్నిటినీ యేసు నామములో ఈ క్షణమే వెళ్ళగొట్టుచు మహిమ ఘనత ప్రభావం అన్ని మీకే ఆరోగిస్తూ యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుని పొందినాము తండ్రి, ఆమేన్. ఆమేన్. మనం బైబిల్ పట్టణంలో ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం పోయిన వారం 1వ వచనం నుంచి 6 వచనంలో ధ్యానం చేశాము. ఈరోజు 7 నుంచి 17 అంటే అధ్యాయం పూర్తి చేస్తాము. మరి వచనం వెంబడి వచనం మనం అలా తీసుకెళ్తాం. ఇప్పుడు ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో 7వ వచనం 8వ వచనం ఎవరన్నా చదవండి. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మికాయేలును అతని దూతలను ఆ ఘట్ట సర్పముతో యుద్ధము చేయవలెనని ఉండగా ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి కానీ గెలవలేకపోయిరి. ఆమేన్. గనుక పరలోకమందు వారికి ఇక స్థలము లేకపోయెను. ఆమేన్. చాలా ముఖ్యమైన వచనాలు కదా ఈ రెండు. చాలా ముఖ్యమైన వచనాలు. 7వ వచనం ఏం చెప్తుంది? పరలోకమందు యుద్ధము జరిగెను, మికాయేలును అతనికి సంబంధించిన దూతలు దేవదూతలు ఘట సర్పం అంటే సాతానుడు తనకు సంబంధించిన దూతలు యుద్ధం చేశారు. యుద్ధం చేస్తే ఆ యుద్ధంలో సాతాను సంబంధులు ఓడిపోయారు. అందుకని వాళ్ళకు పరలోకమందు ఇప్పుడు స్థలము లేకపోయేను అని చెప్పేసి ఈ వచనంలో చెప్పిందనమాట. ఎంతమంది మీలో ఎంతమంది సాతాను ఎప్పుడో పరలోకంలో దేవునికి వ్యతిరేకించి ఎప్పుడో ఆదాము సృష్టికి ముందే వ్యతిరేకించాడు, అప్పుడే అక్కడి నుంచి తన్ని తోయబడ్డాడు అని ఎంతమంది మీరు విన్నారు? అందరూ అలాగే కదా విన్నాము. అంటే ఇంకా ఆదాము సృష్టికి రాలేదు, అప్పుడే పరలోకంలో ఐసయా రాయబడి ఉంటది. ఐసయా అనే గ్రంథంలో రాయబడి ఉంటది. పరలోకంలో దేవునికి వ్యతిరేకిస్తే ఎవరు? లూసిఫర్ అనే పేరున్న ఒక ప్రధాన దేవదూత, ఉదయ నక్షత్రం, ఈ 2 పేర్లు ఆయనకు. ఒకటి పెద్ద కెరూబు, కూడా మామూలు వాడు కాదు. అలాంటి పేరు కలిగిన లూసిఫర్ అనే పేరు కలిగిన ఓ వ్యక్తి పరలోకంలో ముందుగా దేవదూత, ప్రధాన దేవదూత, కెరూబు, ఇంకో పేరు ఏంది? పట్టం ఏముంది? ఉదయ నక్షత్రం, మార్నింగ్ స్టార్ అంటారు కదా. ఎన్ని టైటిల్ వాడి. అలాంటి ఆయన అక్కడ ఏం చేశాడు? దేవునికి వ్యతిరేకిస్తే అక్కడి నుంచి తన్ని తోయబడ్డాడు. ఇదే మనం వినింది. నేను కూడా ఆరంభంలో అదే విన్నాను. మరి అది నిజం కాదు. అంటే అప్పుడు ఇప్పుడు ఈ టైటిల్ అన్ని చెప్పాం కదా, దీని నుంచి కోల్పోయాడు. లూసిఫర్ అనే వ్యక్తి ప్రధాన దేవదూత అనే ఒక స్థాయి నుంచి, తర్వాత ఉదయ నక్షత్రం, కెరూబు, ఇవన్నీ స్థాయి నుంచి కోల్పోయాడు, పడిపోయాడు అక్కడి నుంచి. మరి తండ్రి ఎదుగు వెళ్ళగలిగాడా అంటే వెళ్ళగలుగుతాడు.
దానికి ఉదాహరణగా మనం చూస్తే ఎక్కడుంది, ఎక్కడ చూపించవచ్చు మనం? యోబు గ్రంథంలో చూడొచ్చు. యోబు గ్రంథంలో చూడొచ్చు. ఎందుకు యోబు గ్రంథంలో చూడొచ్చు? యోబు గ్రంథంలో ఒక 2 చోట్ల అది మనకు ఉంటది. అంటే ఇప్పుడు ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 7-8 వచనములో జరుగుతున్న ఈ సమయం, ఈ కాలం ఎప్పుడు అని చూస్తే ఇది 7 ఏళ్ల శ్రమల కాలంలో మధ్యలో కదా, 3.5 సంవత్సరములు అయింది. ఇప్పుడు 7వ బుర్ర మ్రోగబోతుంది కదా, 7వ బుర్ర మ్రోగబోతుంది, లేకపోతే మోగింది. 12వ అధ్యాయంలో మొదటి వచనంలో అదే కదా చూసాము. ఓకే, ఇప్పుడు ఎక్కడున్నాము? కరెక్ట్ 7 ఏళ్ల శ్రమల కాలంలో మధ్యలో ఉన్నాము. 3.5 సంవత్సరంలో అయిపోయింది, రెండో 3.5 సంవత్సరంలో ఉన్నాము. ఇప్పుడు ఈ వచనం మాట్లాడింది ఏమని? పరలోకమందుని సాతానుడు తన సంబంధులను ఏం చేశారు? పడదోయబడ్డారు, వాళ్ళకి ఇంకా స్థలము లేకపోయేను అని చెప్పేసి వచనం చెప్తుంది. అంటే మరి తండ్రి దగ్గర ఆదాము సృష్టి ముందు అక్కడి నుంచి తన్నితోయబడ్డాడని మనం విన్నాం కదా, అది కరెక్ట్ కాదు. అప్పుడు తన స్థాయి ఏదైతే దేవుడు తనకు స్థాయి ఇచ్చినాడో ఆ స్థాయి నుంచి కోల్పోయాడు. కానీ పరలోకం వెళ్ళ యాక్సెస్ అంటాం కదా, అర్హత అంటాం కదా, అది ఉంటూనే ఉండింది, వెళ్ళొచ్చు రావచ్చు. దానికి మన ఎవిడెన్స్ ఎక్కడ ఉంది అని చూస్తే యోబు గ్రంథంలో ఉంది. యోబు గ్రంథం చూడండి, 1వ అధ్యాయంలో 6-7 వచనములు చదివితే మనకు తెలుసు. త్వరగా చదవాలి. యోబు గ్రంథం 1వ అధ్యాయంలో 6-7. దేవదూతలు యెహోవా సన్నిధిని పిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థించెను. ఇంకోసారి, దినమొకటి తటస్థించెను. ఆ దినమున అపవాదియగు వాడు వారితో కలిసి వచ్చెను. యెహోవా నువ్వు ఎక్కడి నుండి వచ్చితివని చాలు చూసారా? ఆయన అడగగా, ఇప్పుడు చూడండి, యోబు గ్రంథం ఆదాం అవ్వ సృష్టి అయిన తర్వాత రాయబడిందే కదా, రాయబడిందా లేదా? ఇప్పుడు సాతాను ఎక్కడ ఉన్నాడు అంటే, చాలా మంది దేవదూతలు తండ్రి అయిన దేవుణ్ణి మీట్ అవ్వడానికి వెళ్తే, కలవడానికి వెళ్తే, వాళ్ళతో పాటు ఎవరున్నారు? ఈ లోకంలో రిప్రజెంట్ చేయడానికి, ఈ లోకం తరపున సాతాను కూడా ఇక్కడ వెళ్తున్నాడు, తండ్రి యొద్దకు వెళ్తున్నాడు. అలాగే మీరు యోబు 2వ అధ్యాయంలో మొదటి 2 వచనములు చదివినా ఇంకోసారి కూడా అలా వెళ్ళినట్టుగా మనకు చూస్తాం అన్నమాట. అంటే అర్థం ఏంటి? సాతాను తన స్థాయి నుంచి కోల్పోయినా గానీ తండ్రి యొద్దకు వెళ్ళే ఆ యాక్సెస్ మాత్రం ఇప్పుడు ఉంది. ఎంతవరకు ఉంది? 7 ఏళ్ల శ్రమల కాలంలో మొదటి 3.5 సంవత్సరం వరకు అది ఉండింది అంటే ఈ వచనాలు మనకి చెప్పింది. మరి 12వ అధ్యాయంలో 7వ వచనం 8వ వచనం చదివిన తర్వాత తెలిసింది వాళ్ళు ఏం చేశారు, అక్కడ వాళ్ళ స్థలం వచ్చేసి కోల్పోయారు, అంటే వాళ్ళు ఇంకా స్థలం లేకపోయింది అని చెప్పేసి చెప్పబడింది అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి, మనం ఇది ఎక్కడి నుంచి మనం చూసుకోవచ్చు అంటే, ఇంకొక దీంట్లో ఒక సాక్షిగా పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఇదందరికీ మనకు తెలిసిన వచనమే. పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో 12వ వచనం స్పీడ్ చదవాలి. ఏలయనగా మనం పోరాడునది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ఇప్పుడు నుంచి చూడండి, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాం. ఆకాశ మండలం అంటే దురాత్మ సమూహం అంటే ఎవరిది? ఆలోచన చేయాలి. ఆకాశ
మండలమందున్న దురాత్మల సమూహములు అంటే సాతాను సంబంధులు వాళ్ళు అక్కడ వెళ్ళడానికి వాళ్ళకి ఇంకా యాక్సెస్ ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ చెప్పబడింది. ఎందుకంటే ఇక్కడ ఆకాశ మండలమందు అని తెలుగు ఉంది కదా, దాని ఇంగ్లీష్ లో హెవెన్లీ రెల్మ్ అని పదాలు ఉన్నాయి. దానికి గ్రేక పదంలో ఏముందంటే ఎపిరేనువాస్ అని ఉంది. ఎపిరేనువాస్ అంటే ఆకాశ మండలమందు, తేటగా ఆకాశ మండలం అంటే ఏది? ఇప్పుడు ఇది లోకం కదా, ఇది భూలోకం ఇక్కడ ఉంది. ఈ తత్వంగా ఆకాశ మండలం అంటే ఏది? పరలోకం ఉండేది, పైన ఉండేది. అక్కడ వీళ్ళకి ఏముంది? యాక్సెస్ ఉంది. వాళ్ళు వెళ్ళొచ్చు, రావచ్చు. అంటే తండ్రి దగ్గర వెళ్ళడానికి కూడా సాతానుగా ఇంకా యాక్సెస్ ఉంది అనేది మనకి ఇక్కడ బాగా తెలియపరుస్తుంది. అందుకనే ఇక్కడ ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో 7, 8 ఈ 2 వచనములు మనకి తేటగా ఏం చెప్పింది? 7 ఏళ్ల శ్రమల కాలంలో మధ్యలో 3.5 సంవత్సరముల వరకు కూడా సాతాను ఏం చేస్తున్నాడు? సాతాను సంబంధులు వెళ్ళి రావడానికి ఇంకా వాళ్ళకి యాక్సెస్ ఉంది. మరి ఇప్పుడు ఆ యుద్ధం జరిగిన తర్వాత మిఖాయేలు అనే ప్రధాన దేవదూతతో తన సంబంధులతో సాతాను సంబంధించిన దూతలతో యుద్ధం జరిగిన తర్వాత ఇప్పుడు పరలోకంలో వాళ్ళకి ఏమి లేదు, స్థలము లేకపోయాను అని చెప్పేసి అక్కడ మనకి రాయబడింది. అంటే సాతాను వచ్చేసి 3 విధానముగా బంధించబడతాడు. ఏది? సాతాను మొత్తానికి 3 విధానముగా బంధించబడతాడు. ఇప్పుడు మనం చూసినట్టుగా ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో 7, 8 వచనములు ఇప్పుడు మనకి చెప్పినట్టుగా మిఖాయేలు అనే ప్రధాన దేవదూతతో తన సంబంధులతో వీళ్ళు గొడవ యుద్ధం జరిగేటప్పుడు ఇక్కడ ఏమైంది? వాళ్ళు పరలోకం నుంచి మొత్తానికి బంధించబడ్డాడు. ఇంకా పరలోకం వెళ్ళడానికి అవకాశం లేదు. ఇంతవరకు దేవుని వ్యతిరేకించినా గానీ ఏముంది? వెళ్ళొచ్చు, రావచ్చు ఉండింది. ఇప్పుడు 7 ఏళ్ల శ్రమల కాలంలో మధ్య నుంచి ఇప్పుడు అక్కడ స్థలము కోల్పోయారు. ఇంకా వాళ్ళు ఎవరు అక్కడ వెళ్ళలేరు. తర్వాత రెండవసారి ఎక్కడ బంధించబడ్డాడంటే చైన్స్ దాన్ని ఏం చెప్తారు తెలుగులో? సంఖ్యలతో పట్టబడ్డాడు. ఎక్కడుంది? ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం చదవద్దు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 1 నుంచి 3 వచనములలో ఏముంది? వాడు చైన్ తో, ఇదే మిఖాయేలే చైన్ తో పట్టబడి ఎక్కడ అగ్నిగుండముగా వేయబడతాడు. ఎన్ని సంవత్సరములు? 1000 ఏండ్లు. తర్వాత మూడవది అదే 20వ అధ్యాయంలో 10వ వచనం ఉంటది. ఏముంటది తెలుసా? అప్పుడు పర్మనెంట్ గా అంటే నిరంతరంగా అగ్నిగుండంలో పడవేయబడ్డాడు అని చెప్పేసి ఈ 3 సార్లు సాతాను వచ్చేసి ఇలా ఉండేది మనం ఇక్కడ చూస్తాం. మరి ఇప్పుడు మనం ఇప్పుడు చదివిన ప్రకటన గ్రంథం 12, 7, 8 ఈ 2 వచనములు కూడా ఎక్కడ ఉన్నట్టు? కరెక్ట్ గా 2 సాక్షులు గుర్తున్నారా మీకు? 2 సాక్షులు హతసాక్షులు అయ్యారు. హతసాక్షులు అయిన తర్వాత అక్కడ కరెక్ట్ ఆ సమయంలో ఇది జరుగుతుంది. 2 సాక్షులు హతసాక్షులు చేసిన తర్వాత వెంటనే ఏం చేస్తాడు అంత్యక్రీస్తు? మందిరం లోపల, యెరూషలేము మందిరం లోపల వెళ్ళి కూర్చుని నేనే దేవుడు అని కూర్చుని నన్నే మీరు అందరూ ఆరాధించాలి అని చెప్తాడు కదా. అదే సమయంలో సాతానుడు ఏం చేస్తున్నాడు? సాతాను కూడా ఏం చేస్తున్నాడు? అక్కడ పరలోకంలో మిఖాయేలు తన దేవదూతలతో అక్కడ యుద్ధం జరిగి అక్కడి నుంచి స్థలం కోల్పోయి ఎక్కడ వచ్చి పడ్డాడు? భూమిలో వచ్చి పడ్డాడు, ఇక్కడ పడ్డాడు. ఓకే, ఇప్పుడు దీన్ని ఎవరు చెప్పారు అంటే దానియేలు 12వ అధ్యాయంలో 1వ వచనం చదవద్దు. దాంట్లో అక్కడ దానియేలు ముందే చెప్పినారు. మరి ఇప్పుడు చూస్తే సాతాను వచ్చేసి పరలోకం నుండి బంధించడం మాత్రం కాదు, సాతాను వచ్చేసి పరలోకం నుంచి బానిష్మెంట్ అంటే బంధించడం మాత్రం కాదు, అంటే ఇక ముందు వెళ్ళకూడదని మాత్రం కాదు, టెంపరీ కాదు, పర్మనెంట్ గానే వెళ్ళకూడదు. మొత్తానికి ఇంకా పరలోకం వైపు వాడు చూడలేడు. పరలోకం వైపు చూడలేడు అనేటప్పుడు దాని ఏమర్థం అంటే తండ్రి ముందు కూర్చుని ఇంక ముందు సహోదరుల గురించి నేరారోపణ చేయలేడు. ఎందుకంటే చేయాలంటే పరలోకం వెళ్ళాలి. ఇప్పుడు ఆ పరలోకం వెళ్ళే యాక్సెస్ లేదు, అది కట్ అయింది. ఇప్పుడు వచ్చి ఎక్కడ పడ్డాడు? ఈ లోకంలో భూమి పైన పడ్డాడు. మరి ప్రమాదం ఇప్పుడే స్టార్ట్ అయింది. ఏమని చూద్దాం? వీడు ఎలాంటి వాడని ఇప్పుడు చూద్దాం. 9వ వచనం చదవండి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనం. కాగా సర్వలోకమును
ఇంకోసారి. సర్వలోకమును కాక సర్వలోకమును మోసపుచ్చుచు మోసపుచ్చుచు అపవాది అనియు అపవాది అనియు సాతాననియు పేరు గల సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. ఆ మకా ఘట సర్పము పడదోయబడెను. అది భూమి మీద అది భూమి మీద పడద్రోయబడెను. పడదోయబడెను. దాని దూతలు దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. పడదోయబడిరి. ఆమేన్. మీరు ఈ వచనంలో చూస్తే ఒకే వచనం 12:9 ఒకే వచనం. దీనిలో చూస్తే పడద్రోయబడెను పడదోయబడెరు అనేది 3 సార్లు వచ్చింది. చూసారా? 3 సార్లు. క్యాస్ట్ అవుట్ అని ఇంగ్లీష్ లో ఉంటది. తెలుగులో పడద్రోయబడెను పడద్రోయబడేరు అని చెప్పేసి 3 సార్లు ఉంటది. ఎందుకు 3 సార్లు? ఒక్కసారి అన్ని చెప్పేసి పడదోయబడిరి అంటే అయిపోయింది కదా. ఎందుకు 3 సార్లు చెప్పాలి? హలో చెప్పాలి. ఎందుకు 3 సార్లు చెప్పాలి? 3 సార్లు అది కాదు, దానికి దీనికి సంబంధం లేదు. ఓకే, ఎందుకు 3 సార్లు అంటే ఇప్పుడు మనం ఒకటే ఏదో చెప్తాం, వాళ్ళు అంటారు కదా, మనం ఏం చేస్తాం? మళ్ళీ చెప్తాం. ఏంటి అంటారు రెండోసారి చెప్పిన తర్వాత. అప్పుడు ఏం చేస్తారు మీరు? మళ్ళీ చెప్తారు. అలా అనకూడదని మనం యోగాను ఏం చేశారు? మొదటి చెప్పేటప్పుడే 3 సార్లు గట్టిగా చెప్పారు. ఏం చెప్పారు ఆయన? ఏం చెప్పారు? సాతాను పడదోయబడ్డాడు అనేది 3 సార్లు గట్టిగా. అంటే అక్కడి నుంచి పడింది సాతానా కాదా అని గట్టిగా చెప్పాలి 3 సార్లు. సాతాను సంబంధులే పడదోయబడ్డారు. మరి ఇక్కడ చూస్తే ఇంకొక విచిత్రం, ఈ వచనంలో చూస్తే సాతానుకు 5 పేర్లు ఇవ్వబడింది. పేర్లు అంటే పేర్లు కాదు, టైటిల్ అంటారు. తెలుగులో ఏమంటారు? పట్టు అంటారు. ఏమంటారు? బిరుదు కాదు, ఏమంటారు? టైటిల్. టైటిల్ తెలుగులో ఏమంటారు? కాదు. ఓకే, టైటిల్ అంటే మీకు అందరికి అర్థమైంది కదా. సాతానుకు 5 టైటిల్ ఇవ్వబడింది. ఇంకోసారి వచనం చదవండి. దాని అంతటా కాగా సర్వలోకమును ఎవరో ఒక్కరు చదవాలమ్మా, గట్టి చదవాలి. చెప్పండి. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు. ఇక్కడ ఒకటి వచ్చింది, సర్వలోకమును మోసపుచ్చుచు అంటే డెసీవర్, మోసగించువాడు. ఎవరు? సర్వలోకమును మోసగించువాడు, మోసం చేసేవాడు. ఒకటి. అపవాది అనియు. అపవాది అర్థమైందా? అపవాది. 2 సాతాననియు. సాతాను. 3 సాతాను అంటే పేరు కాదు, అర్థం చేసుకోండి. సాతాను అనేది వాడి పేరు కాదు, వాడి పేరు లూసిఫర్. సాతాను అనేది ఇంకొక టైటిల్. సో సాతాను అనియు పేరు గల ఆది సర్పమైన. ఇక్కడ చూడండి, ఆది సర్పం. ఎవరంట? 4 ఆది సర్పం. ఇంకా ఆ మహాఘట సర్పమును. చూసారా? మకా ఘట సర్పం. 5 వచ్చిందా? ఓకే, ఇప్పుడు చూద్దాం. ఈ 5 ముందుగా ఘట సర్పం ఏంటి? డ్రాగన్. ఇంగ్లీష్ లో డ్రాగన్ అని ఉంటుంది. ఘట సర్పం. ఈ ఘట సర్పం ఎందుకు చెప్పారంటే, మీకు క్రొకోడైల్ తెలుగులో ఏం చెప్తారు? క్రొకోడైల్ మొసలి కదా. ఎన్ని అడుగుల్లో చూసింటారు? చూసారా ఎక్కడన్నా మీరు 2 అడుగులు? ఆస్ట్రేలియాకి వెళ్తే చిన్న మొసలి 20 నుంచి 22 అడుగులు ఉంటదంట. ఏది? పొడవు అంత ఉంటే ఇంకా వెడల్పు ఎంత ఉండాలి? దాని పక్కన మన ఈత కొట్టాలంటే అవే చేయగలమా? అది చూడండి ఎలాగుంటది. హెవీ కాదు, ఎంత ఘోరంగా ఉంటది కదా చూడడానికి. అలాంటి వాడు వీడు. ఎవడు? సాతాను గురించి మాట్లాడుతున్నాం. ఘట సర్పం ఎలాంటి వాడు? అలాంటి వాడు అంటే చూడడానికి మాత్రం కాదు, చేతలు కూడా అంతే, అలా చేస్తాడు. అర్థమైందా మీకు? అందుకని ఘట సర్పం. యూదులకు మొసలి అంటే పడదు.
ముసలంటే అస్సలు వాళ్ళకి అంత భయం అనమాట. దానికన్నా ఘోరంగా దీన్ని చూస్తారు. అందుకని వీడికి ఘట సర్పం అని చెప్పేసి. తర్వాత ఆది సర్పం అని ఉంది. ఆది సర్పం అనగానే మనం ఏం గుర్తురావాలి? ఏదైనా వనంలో ఆదాము వాళ్ళు మోసగించిన వీడే కదా, వాడు వీడే. అంటే మొదటిగా ఈ లోకంలో మోసం అని దీన్ని ఇంట్రొడ్యూస్ చేసిన వాడు వీడే అని చెప్పడానికి. ఇంకా అపవాది అంటే ఇంగ్లీష్ లో డెవిల్ అంటారు. ఏమంటారు? డెవిల్ అంటారు. డెవిల్ లో ఎక్కడి నుంచి వచ్చిందంటే గ్రీక్ పదం డయాబోలాస్ అనే పదం నుంచి వచ్చింది. డయాబోలాస్ అంటే దాని ఏమర్థం అంటే ఒకటి సాధించే వరకు, ఒకటి అనుకునేది జరిగే వరకు వదలరంట. ఏది ఒకటి ఏమనుకున్నారో దాన్ని సాధించే వరకు వదలదు. దాని పేరే దెయ్యం, డెవిల్. అంటే మీరు చూసారా, మీరు వింటారు ఊర్లో ఏమని, ఏరా నిన్ను పట్టిన దెయ్యం పోదా అంటారా అనరా? ఎందుకు దాని మాత్రం అలాగంటున్నారు? అది పోదు. ఎందుకు పోదు? దేనికోసం ఆ శరీరం వచ్చిందో ఆ పని ముగించే వరకు అది పోదు. దాని క్యారెక్టర్ అది. అందుకని వాడికి అది. మరి వీడికి ఎందుకు ఆ పేరు వచ్చింది? ఆ టైటిల్ ఎందుకు ఇచ్చారు అంటే, వీడు ఒకరిని టార్గెట్ పెట్టాడు అనుకోండి, వీడు దేనికోసం టార్గెట్ పెడతాడు? నాశనం చేయడానికి, చంపడానికి. ఆ టార్గెట్ అయ్యే వరకు దానికి ఆ వాతావరణంలో అన్ని కంటి ముందు చూపిస్తూనే ఉంటాడు. ఇంకా ఎవరొచ్చి ఏం చెప్పినా వాళ్ళకి అస్సలు ఎక్కదు. వీడు అంటే సాతాను ఏమనుకుని, అపవాది ఏమనుకుని వాళ్ళ లోపల దూరాడో వాళ్ళకి అన్ని చూపించి నాశనం చేసేవారు వదలడు. ఎంతమంది వచ్చి ఏం చెప్పినా గానీ వాళ్ళకి ఎక్కదు. ఎందుకంటే సాతాను చూపిస్తున్నాడు, ఇది బాగుంది, ఇది బాగుంది, ఇది బాగుంది, దాంట్లో వెళ్ళిపోయారు. అపవాది అబద్ధాలు చెప్పి 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 ఏం చేస్తాడు? వాడు ఏదైతే పని ప్రారంభించాడు దాన్ని ముగించుకుంటాడు. ఇంకోటి సాతానుడిని ఎందుకు చెప్పాడంటే, సాతాన్ అంటే డెవిల్ అంటే దెయ్యం కదా, ఆ సాతాన్ అంటే అపవాది. అపవాది అంటే ఎప్పుడు చూసినా ఏం చేస్తాడంటే, ఇప్పుడు వాది ప్రతివాది అంటారు కదా, వాది అని ఉంటే దాన్ని ఎదిరించేవాడు ప్రతివాది. ఇక్కడ దేవుడు ఉంటే దేవుని ఎదిరించేవాడు వీడు. ఎవరు? ఈ అపవాది, అడ్వర్సరీ అంటారు. అపవాది ఏం చేస్తాడంటే, దేవుడు అంటే వీడికి అసలు పడదు. దేవుని వ్యతిరేకించే దగ్గర నుంచి బయలుదేరాడు కదా. ఇప్పుడు దేవుని వ్యతిరేకించి బయలుదేరిన వాడు వీడు ఏం చేస్తాడంటే, దేవుని ఏమైనా చేయగలడా? వీడు ఏం చేయలేడు. దేవుని ఏం చేయలేడు. కొంతమంది ఓ పాలసీ పెట్టుకుంటారు, ఏమని, నిన్ను నేనేం చేయలేను కానీ నీకు నచ్చిన వాళ్ళు చేయగలదు కదా. అందుకని దేవుని ఏం చేయలేడు కానీ దేవుని నచ్చిన వాళ్ళు, ఇక్కడ దేవుని నచ్చిన వాళ్ళు ఎవరు? మనమే. ఆయన సృష్టి కదా, ఆయన బిడ్డలు మనం. అందుకని వీడు ఒక్కరిని వదలడు. ఒక్కరిని, దేవుని గుణగణాలు అన్ని కలిగిన దేవుని బిడ్డలను అస్సలు వదలడు. అర్థమైందా? దేవుని గుణగణాలు కలిగిన వాళ్ళు మానవ సృష్టి, అన్యులైనా విశ్వాస బిడ్డలైన మానవ సృష్టి. అందుకని వీడు ఏం చేస్తాడంటే, దేవుడు నేనేం చేయలేను, ఈ సృష్టిని నేనేం చేయగలను, ఏమన్నా నేను చేయగలను అని చెప్పేసి ఏం చేస్తున్నాడు? అందరినీ నాశనం చేస్తూ వస్తుంటాడు. చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, తర్వాత ఐదోది ఇంకోటి ఉంది, అది మొదటిగా చెప్పబడింది, మోసగాడు. ఎవరు వీడు? మోసగాడు. మోసగాడు అంటే వీడికి ఒక పేరుంది బైబిల్ గ్రంథంలో, మాస్టర్ ఆఫ్ డిసెప్షన్ అంటారు. అంటే మోసం చేసే వాళ్ళకే వీడు, మోసం చేసే వాళ్ళకి మంచివాడు వీడు. అర్థమైందా? మోసం చేసే వాళ్ళకే మంచివాడు. మోసం చేసే వాళ్ళకి మంచివాడు ఉంటేనే వీడి మాట వాళ్ళు ఉంటారు. అర్థమైందా మీకు? మోసం చేసే వాళ్ళకే వీడు హెడ్ అనమాట, మాస్టర్ ఆఫ్ డిసెప్షన్. అలాంటి వాడు వీడు. ఏం చేస్తాడు తెలుసా? కన్ఫ్యూజన్ లో పడేస్తాడు, తప్పుడు దారిలో నడిపిస్తాడు. మనకు చూస్తే అన్ని కరెక్ట్ గా ఉంటది, కన్ఫ్యూజన్ లో పడేస్తాడు. ఆ కన్ఫ్యూజన్ లోనే జీవితం అంతా పోవాలనుకుంటాడు. ఎందుకు? కన్ఫ్యూజన్ పోతే దేవుడితో వచ్చేస్తాం కదా, తర్వాత తప్పుడు దారిలోనే పట్టిస్తాడు. ఎందుకు? ఆ దారి వదిలేస్తే దేవుడితో వచ్చేస్తాం. రాకూడదు. ఎందుకు రాకూడదు? ఎందుకు కన్ఫ్యూజన్ లో పడతాడు? ఎందుకు తప్పుడు దారిలో పడతాడంటే, పాపం చేయాలి. ఎవరు? మానవ సృష్టి మొత్తానికి పాపం చేయాలి. అర్థమైందా? అందుకని వీడు ఏం చేస్తాడు? పని చేస్తాడు. అంటే వీడు ఏం చేస్తాడంటే, విషయాలను అలా తిప్పి చూపిస్తాడు. ఏం చేస్తాడు? విషయాలు నేరుగా చూపించాడు, తిప్పి చూపిస్తాడు. అందరం ఉన్నట్టుగా అన్ని అలాగా, అంటే మనకు నచ్చేట్టుగా. యాక్చువల్ ఇది మోసం. ఇప్పుడు చూడండి, విభచారి అంటాం కదా,
విభచారి అనే అమ్మాయి ఒక స్త్రీ అనుకోండి, వాళ్ళు చూడడానికి అందంగా తయారై బయటికి వస్తారా, లేదు బాగా అస్సింగా అంటే చండాలంగా బయటికి వస్తారా? చాలా అందంగా బయలుదేరి వస్తారు. ఎందుకు? ఆలోచన చేయాలి. అట్రాక్షన్ అంటే వాళ్ళను ఆకర్షించాలి. ఇది సాతాను యొక్క యుక్తి. ఇది ఓ వ్యవసాయి మాత్రం కాదు, ఉచ్చ స్థాయిని చెప్పాను. మొత్తానికి ఈ లోకమంతా చూడండి భయంకరంగా చాలా బాగుంటాయి, అందంగా ఉంటది. అన్ని వస్తువులు అన్ని ఏర్పాటు. ఎందుకు? ఈ టైపు మనుషులు వచ్చేయాలి. ఈ టైపు వచ్చేస్తే దేవుడు చెప్పేవారు చూడరు కదా, అది వాడి పని అన్నమాట. అంటే జనాలు వచ్చేసి పాపం చేపించాలి. ఒకవైపు పాపం చేపించేసి ఇంకో సైడ్ ఏం చేస్తాడు తెలుసా? వెళ్ళిపోతాడు. అక్కడ నుండి చూడు, నువ్వేమో పవిత్రుడు, నువ్వేమో నీతిమంతుడు, నువ్వేమో ఇంకేంటి ఏం చెప్పినా మంచిదన్నీ, నువ్వేమో అది. ఇది చూడు, నీ బిడ్డలున్నావు, నీ సృష్టి ఉన్నావు, ఏం చేస్తున్నాడు? వీడే నీ చేపించేసి వీడే ఎక్కడ నేరారోపణ మోపుతాడు. ఇప్పుడు 12వ వచనంలో 7వ వచనం 8వ వచనం చెప్పింది ఏంటి? ఆ యాక్సెస్ ఇప్పుడు పోయింది. ఇప్పుడు అక్కడి నుంచి స్థలం కోల్పోయి ఇక్కడ వచ్చి పడ్డాడు అని చెప్పేసి. ఓకే, ఇప్పుడు 10వ వచనం 10, 11 రెండు కలిపి చదవండి. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పుట వింటిని. రాత్రింపగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను, ఆయన క్రీస్తుడాయెను. ఇప్పుడు అధికారం ఆయన క్రీస్తుదాయను. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు గాని మరణము వరకు తమ ప్రాణమును ప్రేమించిన వారు కారు. ఆమేన్. ఇక్కడ ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో 10వ వచనం 11వ వచనం 10వ వచనం ఏం చెప్తుందంటే, పరలోకం ముందు ఇంకో గొప్ప స్వరము వినిపించెను. ఆ గొప్ప స్వరం చెప్పిందంట, రక్షణయో శక్తియో బలమో ఏమైందంట, రాజ్యమును. ఇవన్నీ కూడా ఇప్పుడు ఏమైంది? అది దేవుడిది ఆయను, ఆయన క్రీస్తుది ఆయను అని చెప్పేసి ఇక్కడ అపవాది ఏం చేశాడు? పడదోయబడ్డాడు. వీడు ఎలాంటి అపవాది? ఎప్పుడు రాత్రి పగలు దేవుని ముందు కూర్చుని ఏం చేస్తున్నాడు? దేవుని బిడ్డల మీద నేరారోపణ మోపుతూనే ఉన్నాడు అనేది 10వ వచనం. 11వ వచనం మనం తర్వాత చూద్దాం. ఇప్పుడు 10వ వచనంలో వచ్చేసి రాత్రిயும் పగలు, దీని ముందు వరకే అంటే 12వ అధ్యాయం 7వ వచనం 8వ వచనం వరకు రాత్రిயும் పగలు ఏం చేశాడు? వీడు తండ్రి యొద్ద కూర్చుని పిల్లలపైన, దేవుని బిడ్డలపైన, విశ్వాసులపైన ఏం చేశాడు? నేరారోపణ. ఆ నేరారోపణ ముందు ఆడిక్కడ చేసిన పని ఏంటి? వాళ్ళని ఆకర్షించి, ఈ లోకం ఆకర్షించేట్టుగా చేసి వాళ్ళని పాపం చేపిచ్చేసి ఆ తర్వాత అక్కడ ఏం చేస్తున్నాడు? చూడు వాళ్ళు పాపం చేస్తున్నారు అని చెప్పేసి నేరారోపణ మోపుతున్నవాడు ఇప్పుడు ఏమయ్యాడు? అక్కడి నుంచి పడదోయబడ్డాడు. ఇంక మీద నేరారోపణ మోపడానికి అవకాశం లేదు అని చెప్పేసి అక్కడ చెప్పబడింది. సో పరలోకంలో ఏం చేస్తున్నారు? అక్కడ పండుగలాగా అక్కడ చేసుకుని చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళు ఎవరు? ఆ పరలోకంలో ఉండేవాళ్ళు ఎవరు అనేదే 11వ వచనం చెప్పింది. 11వ వచనంలో వాళ్ళు ఎవరంట? వాళ్ళు గొర్రెపిల్ల రక్తమును బట్టి. దేని బట్టి? గొర్రెపిల్ల రక్తమును బట్టి. అంటే గొర్రెపిల్ల రక్తముతో కడగబడిన వాళ్ళు, గొర్రెపిల్ల రక్తముతో కడగబడిన వాళ్ళు అంటే వాళ్ళు పాపులుగా ఉన్నవాళ్ళే.
గొర్రెపిల్ల రక్తముతో కడగబడిన వాళ్ళు అంటే అన్యులుగా ఉండి విశ్వాసులుగా మారి మారిన వాళ్ళు పాపం నుంచి బయటలో పడి యేసయ్యను రక్షకుడు దేవుడు అని చెప్పేసి ఒప్పుకున్న వాళ్ళు, తర్వాత వాళ్ళు ఇచ్చిన సాక్ష్యమును బట్టి అనిచుందా, వాళ్ళు ఇచ్చిన సాక్ష్యము బట్టి అంటే రెండు విధానంగా. ఒకటి వాళ్ళు ఇచ్చిన సాక్ష్యము బట్టి, దానికి ఇంగ్లీష్లో బై ద వర్డ్ ఆఫ్ దేర్ టెస్టిమనీ ఉంది. బై ద వర్డ్ ఆఫ్ దేర్ టెస్టిమనీ. దీన్ని రెండు విధానంగా మనం ఏం చేయొచ్చు, తర్జుమా చేసి చూడొచ్చు. ఒకటి ఏంటంటే వాళ్ళు పరిశుద్ధ గ్రంథం ఏదైతే చెప్పిందో దాని ప్రకారం బతికి చూపించారు, అదే సాక్ష్యం, సాక్ష్య జీవితం కదా. రెండవది వాళ్ళు అలాంటి జీవించేటప్పుడు యేసయ్యను వాళ్ళు ఏం చేశారు, చూపించారు, లోకానికి చూపించి యేసయ్యను పోలిన జీవితం వాళ్ళు జీవించారు. అది వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే వాళ్ళ జీవితమును ఇష్టపడిన వాళ్ళు కారు. అంటే దేవుని కోసం నిలబడిన వాళ్ళు, యేసయ్య స్వార్థ కోసం నిలబడిన వాళ్ళు, దానికోసం మాకు ఏమి జరిగినా పర్లేదు అని చెప్పేసి నిలబడిన వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ జీవితమును పెద్దగా లెక్క పెట్టలా, వాళ్ళు ప్రాణంతో ఉండేదానికి పెద్ద లెక్క పెట్టల. చంపుతావా చంపు, మాకు యేసయ్య సువార్త, యేసయ్యనే రక్షకుడు అని దీంట్లో చాలా స్థిరముగా వాళ్ళు ఉండేవాళ్ళు. సో అందుకని ఇక్కడ ఇప్పుడు చూస్తే ఈ వచనంలో ఒక సంతోషకరమైన 10వ వచనంలో 11వ వచనంలో చూస్తే ఒక సంతోషకరమైన విషయం జరిగింది, ఒక దుఃఖకరమైన విషయం కూడా జరిగింది. సంతోషమైన విషయం ఏంటి చెప్పండి? గొర్రెపిల్ల రక్తంలో కడగడం, వారు జయించబడ్డారు. సంతోషమైన విషయం ఏంటంటే ఇంక మీద ఈ అపవాదనియు, సాతాననియు, ఆతి సర్పమనియు, ఘట సర్పమనియు, మోసగాడనియు, ఈ పేర్లన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీతో పిలువబడిన వాడు ఇంక మీద పరలోకంలో వెళ్ళలేడు. పరలోకంలో దేవుని ముందు కూర్చుని నేరారోపణ అంటే సహోదరుల పైన నేరారోపణ మోపలేడు. ఎందుకంటే ఆ స్థలం కోల్పోయాడు, ఆ స్థానమును కోల్పోయాడు, ఇంకా వెళ్ళలేడు. అక్కడి నుంచి పడదోయబడ్డాడు. ఇది సంతోషమైన విషయం. పరలోకంలో పండుగ చేసుకుంటున్నారు. మరి అక్కడి నుంచి ఎక్కడొచ్చి పడ్డాడు? భూమి మీద పడ్డాడు. ఇప్పుడు చూడండి, పరలోకంలో 24 గంటలు డే అండ్ నైట్ అక్కడ ఉన్నవాడు, ఇక్కడ వాడి సంబంధాలు ఏదో చేసి అక్కడ నేరారోపణ మోపాడు. ఇప్పుడు అక్కడ లేదు, మొత్తానికి వచ్చి 24 గంటలు ఇక్కడే ఉన్నాడు. ఊరుకుంటాడా? పరలోకంలో వాళ్ళకి సంతోషం, పండుగ. మరి భూమిలో ఉండే వాళ్ళకు ఆలోచన చేయండి. ఆ సమయంలో మనం ఉంటే ఆలోచన చేయాలి. ఆ సమయంలో మనం ఉంటే డైరెక్ట్ అటాక్ చేస్తాడు. మనం మాట్లాడేది అంత్యక్రీస్తు కాదు, సాతాను గురించి మాట్లాడుతున్నాం. అంత్యక్రీస్తు క్యారెక్టర్ ఉన్నాడు, ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు, ఎక్కడ ఈ భూలోకంలో ఉన్నాడు. ఎందుకంటే 7 ఏళ్ల శ్రమల కాలంలో మొదటినే వచ్చాడు కదా, 3.5 సంవత్సరములు ఇక్కడే ఉన్నాడు. ఇప్పుడు వాడితో పాటు ఎవడొచ్చి పడుతున్నాడు? సాతాను వచ్చి భూలోకంలో పడుతున్నాడు, డైరెక్ట్ వచ్చి పడ్డాడు ఇక్కడ. మరి ఇప్పుడు భూమి ఉండే వాళ్ళకి గతి ఆలోచన చేయాలి. ఆ సమయంలో మనం ఉంటే, అంటే 7 ఏళ్ల శ్రమల కాలం మొదలయ్యే దానికి ముందే ఎత్తబడే సంఘంలో వెళ్ళిపోతే అంత్యక్రీస్తుని చూడము, సాతాను చూడము. ఇప్పుడు ఎత్తబడకుండా జీవితం మన ఇష్టానుసారమైన జీవితం జీవించేసి ఎత్తబడే గుంపులో మనం లేదు, ఇక్కడే దొరికిపోయాం. ముందు ఎవరిని చూడాలి? అంత్యక్రీస్తుని చూడాలి. అంత్యక్రీస్తుతో పాటు అబద్ధ ప్రవక్తోడు ఉంటాడు, వాడిని కూడా చూడాలి. ఇప్పుడు అది కాకుండా 3-4 సంవత్సరంలో అయిన వెంటనే ఇంకోటి ఎవడొస్తున్నారు? సాతాను వచ్చి పడుతున్నాడు. ఇక్కడ 24 గంటలు కంట్లో దొరిన వాళ్ళు దొరినట్టుగా చంపడానికి వాడొచ్చి పడ్డాడు. ఇక్కడ దొరిన వాళ్ళు దొరిన వాళ్ళు ఎవరిని తెలుసా? ఎవరిని చంపుతాడు తెలుసా? 2 గుంపులు టార్గెట్ పెడతాడు. ఒక్కరు యూదులు, ఇంకోరు క్రైస్తవులు. ఈ 2 గుంపులను వదలడు. అది ఓకే. ఇప్పుడు వాడు వచ్చి పడేటప్పుడు ఎవరుంటారు అని చూస్తే యూదులు, ఇశ్రాయేల్ జనాంగం ఉంటారు. దాని తర్వాత సంఘం ఎత్తబడుతుంటే ఎవరు మిస్ అయ్యారో వాళ్ళు ఉంటారు. ఇంకోటి 7 ఏళ్ల శ్రమల కాలంలో ఎవరు యేసయ్యే నిజమైన దేవుడిని ఎరిగి మారు మనసు పొంది ఉన్నారో వాళ్ళు ఉంటారు. ఇప్పుడు డేంజర్ వీళ్ళకే. అన్యులను వదిలేస్తాడు. వీళ్ళు ఎవరు? ఇశ్రాయేలీయులు. తర్వాత ఎవరు? ఇశ్రాయేల్ తర్వాత సంఘం ఎత్తబడిన దీంట్లో విడబడిన వాళ్ళు ఉన్నారే వాళ్ళు. ఇంకా 7 ఏళ్ల శ్రమల కాలంలో ఎవరు యేసయ్యని దేవుడి నుంచి ఒప్పుకున్నారో వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళందరినీ టార్గెట్ పెడతాడు. ఎన్ని సంవత్సరంలో?
3.5 సంవత్సరములు. ఇప్పుడే కదా అయింది 3.5 సంవత్సరములు, ఇంకో 3.5 సంవత్సరంలో అలా ఉంటారు. ఇప్పుడు ప్రకటన గ్రంథం 12:12 చదవండి. అందుచేత అందుచేత పరలోకమా అందుచేత పరలోకమా 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 పరలోక నివాసులారా పరలోక నివాసులారా ఉత్సహించుడి. ఉత్సాహించుడి. భూమి భూమి సముద్రమా సముద్రమా మీకు శ్రమ. మీకు శ్రమ. అపవాది అపవాది తనకు సమయం కొంచెమే అని తెలుసుకొని తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడై బహు క్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పెను. మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పాను. ఇప్పుడు సమయము కొంతమేని వాడికి కూడా తెలుసంట. చూసారా మీరు? సమయము కొంచెమే అని వాడికి కూడా తెలుసంట. ఇప్పుడు ఒకరికి షుగర్ అనుకోండి, షుగర్ అంటే మామూలు షుగర్ కదా, 500 ఉంది. ఎక్కువ తక్కువ? ఎక్కువ. ఎక్కువ చాలా ఎక్కువ? చాలా ఎక్కువ మరీ ఎక్కువ కదా, మరీ ఎక్కువ. ఇప్పుడు డాక్టర్లు చెప్పేశారు నువ్వు ఒక్కరోజే బతుకుతావని. ఏం చెప్పారు? నువ్వు ఈ ఒక్కరోజే బతుకుతావని చెప్పాడు. ఇప్పుడు ఏం తింటాడు చెప్పండి ఆ రోజు? ఏం తింటాడు? స్వీట్లే తింటాడు. అసలే 500 ఉంది, మరీ ఎక్కువ అన్నావు. మరి ఏం తింటాడు? స్వీట్లే తింటాడు. ఎందుకు స్వీట్లు తింటాడు చెప్పండి? ఎలాగే పోతాం కదా. అర్థమైందా? ఎలాగో పోతామో ఇష్టమైంది తిందాం. ఎందుకంటే ఇన్ని సంవత్సరములు తినకుండా అందరూ తినకూడదన్నారు. ఇంట్లో ఉండే భార్యతో సగా. ఇప్పుడు భార్య తినకూడదంటే అక్కడ దొరుకుతుందా? దొరకదు కదా, దొరకదు. ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో డాక్టర్ చెప్పేసి నువ్వు ఒక్కరోజే ఉంటారా బాబు? డాక్టరే చెప్తాడు నీ ఏది ఇష్టమైతే తినంటాడు. డాక్టరే చెప్తాడు. అంతవరకు తినదిన్నవాడు, మాత్రలు రాసినవాడు, మందు ఇచ్చినవాడు తినదంటాడు. ఇప్పుడు ఏమైంది? ఆ రోజు ఒక రోజు అంటే ఎవడి మాట వినడు తినే విషయంలో. ఏం తింటాడు? షుగరే తింటాడు. డైరెక్ట్ షుగర్నే తింటాడు. ఎనివే పోతాం కదని. అలాగే ఇప్పుడు 7 ఏళ్ల శ్రమల కాలం 3.5 సంవత్సరములు అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంకా 3.5 సంవత్సరములే ఉందని వాడికి తెలుసు. 3.5 సంవత్సరములు అయిన తర్వాత అగ్నిగుండం ఖాయం వాడికి తెలుసు కాబట్టి ఏం చేస్తాడంటే ఇంతవరకు ఒక ఎత్తు ఏంటి? సృష్టి మొదలైన దాని నుంచి మోసగించింది, దెయ్యాలు పట్టనిచ్చింది, ఈ బండ్లన్నీ ఒక ఎత్తు అంటే ఇప్పుడు ఒక ఎత్తు అనమాట. ఆ ఎత్తు ఎలాగుంటుంది అంటే దాదాపు కొన్ని వేల సంవత్సరం నుంచి ఓ పని చేశాడు. షుగర్ ఉండింది, వేల సంవత్సరం నుంచి ఓ పని చేశాడు. అది ఒక ఎత్తు. మరి ఇప్పుడు 3.5 సంవత్సరములే ఉందని చెప్పేసి వాడికి తెలిసిపోయింది. ఇప్పుడు ఏమవ్వాలి? అగ్నిగుండం వెళ్ళాలి. అగ్నిగుండం వెళ్ళాలి అంటే ఇప్పుడు ఏం చేస్తాడు? ఇంతవరకు చేసింది, ఇంతవరకు తినని షుగరు ఒక్కరోజు ఛాన్స్ దొరికిందని ఏం చేశాడు? ఇష్టాన్ని తింటాడు ఆ రోజు కదా. అలాగే ఈ 3.5 సంవత్సరములు సాతాను ఆడుకుంటాడు మనుషులతో, మామూలు కాదు. ఏం చేస్తాడు? ఆడుకుంటాడంటే ఎలా చంపుతాడు, ఏమేమి చేసి చంపుతాడు ఎవరికి తెలీదు. అలా చంపుతాడు. ఎవరిని? 3 గుంపులు. ఒకటి ఇశ్రాయేలీలు, రెండవది సంఘంలో ఎత్తబడేటప్పుడు విడవబడిన వాళ్ళు, మూడవది 7 ఏళ్ల శ్రమల కాలంలో యేసయ్యను దేవునిగా ఒప్పుకున్న వాళ్ళు. వీళ్ళ ముగ్గురిని అస్సలు వదిలిపెట్టాడు. అది ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ 3.5 సంవత్సరములు మనుషులనే వాళ్ళని ఈ 3 గుంపులు ఎవరన్నా బతికుంటే అది పెద్ద విషయమే. ఇక్కడ ఈ వచనం మొదలైంది అందుచేత అని ఉంది కదా. చూసారా? 12వ వచనంలో తెలుగులో అందుచేత. ఎందుచేత? ఎందుకు అందుచేత అని మొదలైంది? ఎందుచేత అంటే అక్కడి నుంచి, ఎక్కడి నుంచి? పరలోకం నుంచి తన్ని తోయబడ్డాడు కదా, అందుచేత. ఎలా వస్తాడంటే వాడి కోపం కానీ ఆ ఉగ్రత కానీ అస్సలు అలా వస్తాడనమాట. భయంకరంగా వస్తాడు. ఇక్కడ భూమి పైన వస్తాడు. వాడి కోపమును అన్ని వీళ్ళపైనే చూపిస్తాడు 3.5 సంవత్సరములు. ప్రకటన 12:13-14 చదవండి. ఆ ఘట సర్పము తాను భూమి మీద పడద్రోయబడి ఉండుట చూచి
ఆ మగ శిశువును కనిన స్త్రీని ఆ మొగ శిశువును కనిన స్త్రీని హింసించెను. హింసించెను. 14. అందువలన అందువలన ఆమె అరణ్యములో ఉన్న ఆమె అరణ్యములో ఉన్న తన చోటికి ఎగురునట్లు తన చోటికి ఎగురునట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు గొప్ప పక్షిరాజు రెక్కలు 2 ఆమెకు ఇయ్యబడెను. 2 ఆమెకు ఇయ్యబడెను. అచ్చట అచ్చట ఆ సర్పముఖమును చూడకుండా ఆ సర్పముఖమును చూడకుండా ఆమె ఒక కాలము ఆమె ఒక కాలము కాలములు కాలములు అర్ధకాలము అర్ధకాలము పోషింపబడును. పోషింపబడును. చాలా చాలా మంచి వచనములు, 2 వచనములు కూడా మిగతా వచనంలాగే. ఇది ఏం చెప్తుందంటే, వచ్చి పడ్డాడా, ఇక్కడ భూమి మీద వచ్చి పడ్డాడా, పడితే వాడికి ముందు తోచింది ఎవరు, ముందు వాడి కనబడింది ఎవరు, ఆ స్త్రీ. స్త్రీ అంటే ఎవరు, ఇశ్రాయేల్ జనాంగం కదా. సో ఇశ్రాయేల్ జనాంగం చంపడానికి ఏం చేస్తున్నాడు, తరుముతున్నాడు. ఇశ్రాయేల్ జనాంగం అంటే ఇశ్రాయేల్ స్త్రీ, ఆ ఇశ్రాయేల్ స్త్రీ, ఇశ్రాయేల్ అనేది స్త్రీ, ఆ స్త్రీ సంతానమును, మొగ శిశువు అంటే ఇశ్రాయేల్ జనాంగం కదా. ఇశ్రాయేల్ మొగ అంటే స్త్రీ అంటే ఇశ్రాయేల్, మొగ శిశువు అంటే సంతానం. ఎవరు, ఆ ఇశ్రాయేల్కి సంతానం ఎవరు, ఇశ్రాయేలీయులు. అర్థమైందా. ఇప్పుడు తరుముతున్నాడు. తరిమితే 14వ వచనం చెప్తుంది, ఆమెకు అరణ్యమునకు పారిపోవడానికి 2 పక్షిరాజు రెక్కలు ఇవ్వబడింది. అందుకని ఆవిడ ఆ స్త్రీ ఆమెకు చోటు ఇవ్వబడింది, అక్కడికి ఎగురినట్లు ఇవ్వబడింది. అక్కడ ఆ స్త్రీని ఒక్క కాలము అంటే 1 సంవత్సరం, కాలములు అంటే 2 సంవత్సరం, అర్ధకాలం అంటే 6 months 6 నెలలు, 3.5 సంవత్సరములు పోషింపబడను. అంటే అక్కడ చూసుకుంటున్నారు, దేవుడు చూసుకుంటాడు అనేసి ఇక్కడ చెప్పబడింది. ఇక్కడ చూస్తే మనం సాతానుడు వచ్చేసి ఎవరికి దేవునికి ఇష్టలుగా ఉన్నారో వాళ్ళ నుంచి అటాక్ చేస్తున్నాడు. అది ఇక్కడ ఇంపార్టెంట్. దేవునికి ఎవరు ఇష్టలు, దేవుడు ఏర్పరిచిన బిడ్డలు, ఇశ్రాయేల్ జనాంగం దేవుడు ఏర్పరిచిన బిడ్డలు. అందుకని తరుముతున్నాడు. ఎందుకు తరుముతున్నాడు, ఒకటి దేవుడు ఏర్పరిచిన జనాంగం, రెండవది ఆ జనాంగమే ఏం చేశారు, మెస్సయాన్ని తీసుకొచ్చారు. వాళ్ళే కదా తీసుకొచ్చారు, ఇశ్రాయేలే మెస్సయాన్ని తీసుకొచ్చారు. యేసయ్య వచ్చింది అక్కడి నుంచే. ఇప్పుడు అలా ఇశ్రాయేల్ జనాంగం ఏం చేశారు, దేవుని యొక్క ప్రణాళిక ఉంది కదా, దాన్ని ముగింపుకు తీసుకురావడానికి వాళ్ళే దేవునికి దోహదపడ్డారు. ముగింపుకు ఎలా తీసుకొచ్చారు, యేసుప్రభు వారు ఎందుకు వచ్చారు, దేవుని ప్రణాళికను పూర్తి చేయడానికి వచ్చారు. అంటే రిడెంప్షన్, గాడ్స్ ప్లాన్ ఆఫ్ రిడెంప్షన్. ఏంటి, దేవుని బిడ్డలకు విమోచనం కలిగించడం, రక్షణ ఇవ్వడం, అది దేవుని ప్రణాళిక. దానికి దోహదపడింది ఎవరు, ఇశ్రాయేల్ జనాంగం. తర్వాత వాళ్ళు తీసుకొచ్చిన మెస్సయ్య యేసయ్య. అందుకని ఇక్కడ సాతానుకు ఎవరిపైన ఉంది, ఇంతవరకు యూదుల పైన, ఇశ్రాయేల్ పైన ఉంది. అందుకని అలా ఉందన్నమాట. ఇప్పుడు ఈ లోకంలో అందరికన్నా ఎక్కువ ఒక శత్రుతనం అంటే అది సాతానుకు ఇశ్రాయేల్ జనాంగం మీద ఉంది, అందరికన్నా ఎక్కువ. అందుకని వాడు ఏం చేస్తాడు, ఆ స్త్రీ పైన అంటే ఇశ్రాయేల్ పైన రివెంజ్. సాతానుడు వచ్చేసి ఇశ్రాయేల్ జనాంగం పైన ప్రతీకారం పగ తీర్చుకుంటాడు. ఇలా పగ తీర్చుకోవడానికి ఇప్పుడు ఏం జరిగింది, వీడు వచ్చి పడ్డాడు. అంత్యక్రీస్తు వెళ్ళి ఎక్కడ కూర్చున్నాడు, మందిరంలో. 3.5 సంవత్సరం మధ్యలో కదా అంత్యక్రీస్తు వెళ్ళి అక్కడ కూర్చున్నాడు. ఇప్పుడు అంత్యక్రీస్తు అక్కడ వెళ్ళి కూర్చున్నగానే మత్తేయు 24లో 15, 16, 17, 18 చదివితే యేసయ్య ఏం చెప్పినారు, అతి పరిశుద్ధ స్థలం అపవిత్రపరచబడగానే యూదయాలు ఉండే వాళ్ళు ఏమవ్వాలి, కొండపైన పారిపోవాలి. చెప్పాడా లేదా, ఆయన చెప్పారు. కరెక్ట్గా 3.5 అంటే 7 ఏళ్ల శ్రమల కాలంలో 3.5 సంవత్సరంలో ఏం చేశాడు, అంత్యక్రీస్తులు అక్కడ కూర్చున్నాడు, వీడొచ్చి పడ్డాడు. చూసారా, వీడొచ్చి పడ్డాడు, అంత్యక్రీస్తులు అక్కడ కూర్చున్నాడు. అంత్యక్రీస్తు అక్కడ వెళ్ళి కూర్చునగానే వీళ్ళకి కన్ను విప్పు కలిగింది. ఎవరికి, ఇశ్రాయేల్ జనాంగంకు కన్ను విప్పు కలిగింది. కన్ను విప్పు కలగగానే వీళ్ళు ఏం చేశారు, చెప్పా చేయకుండా
ఎవరెవరు ఎక్కడున్నారో ఆ న్యూస్ వినగానే అక్కడి నుంచే పరిగెట్టారు. మీరు మత్తయి 24:15 నుంచి 18 చదివి చూడండి. ఓకేనా? యేసయ్య క్లారిటీ చెప్పి ఉంటారు. యూదయాలు ఉండేవాళ్ళు పరిగెట్టాలి, కొండపైన పరిగెట్టిపోవాలి, ఒక్క క్షణం కూడా ఆలస్యం ఉండకూడదు అని. ఇప్పుడు అంత్యక్రీస్తులు అక్కడ కూర్చున్నాడు. వెంటనే వినిన వెంటనే వీళ్ళకి కన్ను విప్పు కలిగింది. వీళ్ళకి కన్ను విప్పు కలిగింది. కన్ను విప్పు కలిగింది ఎలాగా అంటే, దేవుని ముద్ర ఉండే 144,000 మంది ఉన్నారు. గుర్తుందా మీకు? వాళ్ళు ఎక్కడెక్కడో ఉన్నారు. ఎక్కడున్నారు? ఎక్కడెక్కడో ఉన్నారు. వాళ్ళకి తెలుసు. వాళ్ళు మాట్లాడతారు. వీళ్ళకి తెలుస్తుంది ఏమని, ఇది యేసయ్య కాదు అని. అంటే యూదులకు ఇంక మీద రాబోయే ఆయననే మెస్సయ్య అని అనుకున్నారు. వచ్చిపోయింది మెస్సయ్య అని అనుకోలేదు కదా, నమ్మలేదు కదా. అందుకని వీడు నేనే మెస్సయ్య, నన్నే దేవుడి నుంచి మొక్కాలనగానే వీళ్ళకి కన్ను ఉప్పు కలుగుతుంది. ఎందుకంటే దాని ముందు ఇద్దరు సాక్షులు ఎక్కడ సువార్త పలిగారోళ్ళు? మోసే, ఏలియా ఎక్కడ పలిగారు? మందిరంలోనే కదా. అప్పుడు యూదులు అందరికీ తెలుసు. ఇప్పుడు వాడు వెళ్ళి అదే మందిరంలో, అదే పరిశుద్ధ స్థలంలో కూర్చునగానే వాళ్ళకి తెలిసిపోయింది వీడు మోసగాడు అని. ఇప్పుడు వాళ్ళకి కనువిప్పు కలిగితే వీడు మనం చంపేస్తాడు. ఎందుకంటే వాళ్ళతో 7 ఏళ్ల సమాధాన ఉడంబడికే, 7 ఏళ్ల శ్రమల కాలంలో మొదట్లో వేసుకుంది వీడే. ఇప్పుడు ఆ సమాధాన ఉడంబడికే మీరు ఏం చేశాడు? అక్కడ వెళ్ళి కూర్చుంటే ఇప్పుడు ఏమైంది? కనువిప్పు కలుగుతుంది. వెంటనే ఎక్కడుండేవాళ్ళు అంటే యూదయాలు ఉండేవాళ్ళు బయలుదేరండి అని చెప్పేసి బయలుదేరి ఇక్కడ కొండపైన పారిపోతున్నారు. పారిపోయినా కానీ దీనిలో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, అలా పారిపోతున్న వాళ్ళు వాడు అనుకున్న దానికన్నా కొంత ముందు వీళ్ళు పారిపోవడానికి మొదలు పెట్టారు. అందుకని బతికారు. అర్థమైందా? వాడు వెళ్ళి అక్కడ కూర్చున్నాడు. వీళ్ళు పారిపోతారని వాడికి తెలియదు. వాడి పని చేస్తున్నాడు. చేసి అందరినీ కంట్రోల్ తీసుకురావాలని. మరి వీళ్ళకి కనువిప్పు కలిగింది కాబట్టి చెప్ప చేయకుండా అక్కడి నుంచి ఎక్కడున్నారు అంటే, మెద్దపైన ఉండేవాడు అలా దిగి ఇంటి లోపలికి రాకూడదంట, అలా పరిగెట్టాలంట. పొలంలో ఉండేవాడు ఇంకో బట్టలు తీసుకుంటే లోపల రాకూడదంట, అలా వెళ్ళిపోవాలంట. అర్థమైందా? యూదయ ఉండాలి అందరూ కూడా కొండపైన పారిపోవాలని. సో ఏమైందంటే దీంట్లో వీడు అక్కడ వెళ్ళాడు, కూర్చున్నాడు, నేనే దేవుడు ఉన్నాడు, నన్నే ఆరాధన చేయాలన్నాడు. మరి వీళ్ళకందరికీ కన్నువిప్పు కలిగి అక్కడ ఉండేవాళ్ళు ఎక్కడుండేవాళ్ళు అక్కడ వెంటనే బయలుదేరి కొండపైన పారిపోయారు. అది చాలా చాలా ఇంపార్టెంట్. అందుకని ఒక్క క్షణం ఏమయ్యారు? కొంచెం ముందుగా వాళ్ళు స్టెప్ తీసుకుని పారిపోయారు. ఇప్పుడు 14వ వచనం ఒకసారి చదవండి. 14 ప్రకటన 12. అందువలన ఆమె అరణ్యములో ఉన్న తన చోటుకి ఎగురునట్లు ఒక పక్షిరాజు రెక్కలు 2 ఆమెకి ఇయ్యబడెను. అచ్చట ఆ సర్పముఖమును చూడకుండా ఆమె కాలమును అర్ధకాలమును పోషింపబడెను. ఓకే, కావున చాలమ్మా. ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలి అంటే, ఆ స్త్రీ ఇలా అరణ్యమును పారిపోయేటప్పుడు ఎవరు? ఇశ్రాయేల్ జనాంగం అంత్యక్రీస్తు నుంచి తప్పించుకుని అరణ్యముకు కొండపైన పారిపోయా దానికి ఇక్కడ ఏం చెప్పబడిందంటే, పక్షిరాజులకు ఉండే 2 రెక్కలు ఇవ్వబడింది అని చెప్పేసి. చాలా మంది ఏమనుకుంటారంటే ఫ్లైట్ అనుకుంటారు. 2 రెక్కలు ఉన్నాయి కదా అంటే ప్రకటన రాసింది 2000 సంవత్సరాల ముందు. అప్పుడు ఫ్లైట్లు లేదు కదా. మరి ఇలాగే రాయగలరు కదా, ఇలా రాయగలరు. ఇప్పుడు చూస్తే చాలా మంది ఏమనుకుంటారంటే అది ఫ్లైట్కి ఉండే రెక్కలు ఉన్నాయి కదా దానికి చెప్పబడి. ఎందుకంటే ఈ రోజుల్లో ఫ్లైట్లు ఉన్నాయి కదా, ఈజీ ఎక్కి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి. మరి అది ఫ్లైట్లు కాదు, ఏరోప్లేన్స్ అయితే కాదు. ఏరోప్లేన్లు కాదు అని చెప్పడానికి 2 కారణాలు చెప్పొచ్చు. ఒకటి చూస్తే, ఇప్పుడు ఏదైతే ఈ పక్షిరాజు రెక్కలు అని ఇక్కడ వాడబడిందో ప్రకటన గ్రంథంలో, ఇలా పాత నిబంధన గ్రంథంలో కూడా వాడబడింది. అర్థమైందా మీకు? పాత నిబంధన గ్రంథం కూడా వాడబడింది. ఏమని చూద్దాం. నిర్గమకాండం 19:4వ వచనం తీయండి. నిర్గమకాండం 19:4వ వచనం. గట్టిగా మైక్ తీసుకోవాలి, గట్టిగా చదవాలి.
చెప్పండి. నేను ఐగుప్తీయులకు నేను ఐగుప్తీయులకు ఏమి చేసితినో ఏమి చేసి తినో మిమ్మును 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 గద్ద రెక్కల మీద వినిపించలా గద్ద రెక్కల మీద గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మోసి నా యొద్దకు మిమ్ము నెట్లు చేర్చుకొంటినో మిమ్మును ఎట్లా చేర్చుకుంటున్నా. చాలమ్మా. చూసారా, ఇది చూసారా, దేవుడు చెప్తున్నాడు ఏమని. మోసే దగ్గర ఏం చెప్తున్నారు దేవుడు, నేను మిమ్మల్ని ఐగుప్తు నుంచి ఎలా మిమ్మల్ని గద్ద రెక్కల, అంటే పక్షిరాజే కదా, గద్ద అంటే పక్షిరాజు, గద్ద రెక్కల్లా నేను తీసుకొచ్చి మిమ్మల్ని చేర్చుకుంటునో, నా యొద్ద చేర్చుకుంటునో అన్నాడు దేవుడు. అంటే దేవుడు దేని గురించి మాట్లాడుతున్నాడంటే, ఐగుప్తులో బానిసలుగా ఉన్న ఐగుప్తులో బానిసలు ఉన్న ఇశ్రాయేలీయులను ఆయన ఏం చేశాడు, తప్పించి విడిపించి తీసుకొచ్చి వాగ్దాన భూమిలో చేర్చాడు కదా, దాని ఇక్కడ మాట్లాడుతున్నాడు ఆయన. మరి ఆయన ఫ్లైట్లో పంపించాడా? లేదుగా. ఎందుకు ఫ్లైట్లో పంపించాలి చెప్పండి. ఫ్లైట్ అందుబాటులో లేదా? అప్పుడు లేవని చెప్పండి. అందుబాటులో లేదంటే ఓకే, అప్పుడు ఫ్లైట్లు లేవు కదా. మరి అదే ఇక్కడ ఇంకోటి చూద్దాం. ద్వితీయోపదేశ కాండం 32 తీయండి. ద్వితీయోపదేశ కాండం 32 9, 10, 11, 12 4 వచనంలో మీరే చదివండి. ద్వితీయోపదేశ కాండం 32 చదవండి. యెహోవా వంతు ఆయన జనమే, ఆయన స్వాస్థ్య భాగము యాకోబే. అరణ్య ప్రదేశములోను భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపను వలె వాని కాపాడెను. చదవండి 11, 12. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైని అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వానిని నడిపించెను. యెహోవా మాత్రము వాని నడిపించెను. అన్యుల యొక్క దేవుళ్ళలో ఏ దేవుడును ఆయనతో కూడా ఉండలేదు. ఆమేన్. చూసారా, ఇక్కడ కూడా యాకోబు గురించి మాడేటప్పుడు అంటే ఇశ్రాయేల్ జనాంగం ఆయనకేంటి లీగల్ హెయిర్ అంటారు, అంటే తన సొత్తు అంటారు కదా, అలాంటిది అనమాట. సో ఇక్కడ కూడా అదే పదం వాడబడింది. ప్రకటన గ్రంథంలో మనం ఏం చూస్తున్నామో 14లో అదే పదం ఇక్కడ కూడా వాడబడింది. మరి ఇది ఫ్లైట్లు కాదు. అర్థమైందా? సరే, ఇప్పుడు ఇది ఒక ఉపమాన రీతిలో చెప్పబడింది. మీకు ఇంకోటి చెప్తాను. ఏలియా ఆహాబ్ గుర్తున్నారా మీకు? ఏలియా ఆహాబ్. ఇప్పుడు ఏలియా ఆహాబ్ వచ్చేసి ఆహాబు రథం పైన వెళ్తాడు. మరి ఆ రథముకు ముందు ఏలియా వెళ్ళిపోతాడు. ఎలా వెళ్ళాడు? ఎలా వెళ్ళాడు? దేవుడు చేస్తాడు. అర్థమైందా? దేవుడు చేస్తాడు. ఇప్పుడు ఏలియా వయసు ఏలియా పరిగెట్టి వెళ్ళగలడా? రథం వెళ్తుంటే దాన్ని పరిగెట్టి వెళ్ళగలడా? మరి రథం కన్నా ముందు వెళ్ళాడంట. ఎలాగెళ్ళాడు? దేవుడు చేస్తాడు. అలాగే ఇక్కడ ఇది చెప్పబడింది కానీ నిజంగా ఏరోప్లేన్ అయితే కాదు. రెండవ కారణం ఏంటంటే, ఈ ఇశ్రాయేల్ జనాంగం యూదయాల నుంచి పరిగెడుతున్నారు కదా. పరిగెడితే ఇక్కడ డెడ్ సీ వస్తుంది పక్కన. ఏమొస్తుంది? డెడ్ సీ నుంచి వీళ్ళు పారిపోయి దాక్కునే స్థలం పెట్రా అని మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడున్న మోడర్న్ యోర్దాన్ ఉంది కదా, యోర్దాన్ దేశంలో ఉండే ఒక గుహ, అంటే కొండల వైపు ఉండే ఒక గుహ అనమాట. అది ఆ డెడ్ సీ నుంచి 20 మైళ్ళే. ఎన్ని కిలోమీటర్లు? 20 మైళ్ళు అంటే దగ్గర 30 కిలోమీటర్లు అంతే. ఈ 30 కిలోమీటర్లకి ఫ్లైట్ కావాలా? ఆలోచన చేయాలి. అర్థమైందా? సో ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి? దేవుడు తీసుకెళ్తాడు అంతే. ఎలా తీసుకెళ్తాడు? ఐగుప్తు నుంచి ఇశ్రాయేల్ని ఎలా వాగ్దాన భూమి చేర్చాడు? అర్థమైందా? జేకోబును తన సొత్తుగా, తన వారిసుగా తీసుకొచ్చి ఇంత బాగా తీసుకొచ్చాడు కదా తన చేతుల్లో. అలాగే వీళ్ళు కూడా తీసుకెళ్ళి అక్కడ చేర్చుతాడు అనేది మనం ఇక్కడ ఏం చేయాలి? అర్థం చేసుకోవాలి. అందుకే మత్తయి 24:15-16 నుంచి చదివేటప్పుడు యేసయ్య చెప్పింది యూదయ నుంచే కొండపైన పారిపోతారని చెప్పాడు. వేరెక్కడి నుంచి కాదు. లోకంలో అన్ని దేశాల నుంచి ఇక్కడ పారిపోతారని చెప్పాడు ఆయన. కాదు, యూదయ నుంచి మాత్రమే పరిగెడతారు అని అక్కడ చెప్పబడింది. తర్వాత ఎంతకాలం ఉంటారంట ఆ స్త్రీ, అంటే ఇశ్రాయేల్ జనాంగం ఎంతకాలమో కొండపైన దాక్కుంటారంట? కాలము అంటే 1 సంవత్సరం,
కాలములు అంటే 2 సంవత్సరములు, మొత్తం 3 అయిందా? ఇంకా అర్ధకాలం అంటే 2.5 6 సంవత్సరం. సో 3.5 ఆరు. సంవత్సరములు అక్కడ ఉంటారు. అంటే ఆ 3.5 సంవత్సరములు ఏ 3.5 సంవత్సరములు? 7 ఏళ్ల శ్రమల కాలంలో రెండో 3.5 సంవత్సరములు ఉంటారు. ఇప్పుడు మనం చూసేది కరెక్ట్గా ఏంటి? ఇప్పుడు మనం చూసేది కరెక్ట్గా సగానున్నాం. ఇప్పుడు సాతానుడు ఎక్కడున్నాడు? అంత్యక్రిస్తు ఈ పని చేస్తే సాతాను అక్కడి నుంచి పడదోయబడి ఇక్కడ వచ్చి ఉన్నాడు. అందుకని ఆరంభంలో సాతాను లూసిఫర్గా ఉన్నాడే, దేవునికి వ్యతిరేకించి పడదోయబడ్డాడన్నాడే, అది నిజం కాదు. అప్పుడు స్థానం కోల్పోయాడు. మరి దేవుడి దగ్గర వెళ్ళి రావడానికి ఆయన వాడికి యాక్సెస్ అయితే ఉండింది. ఇప్పుడు ప్రకటన గ్రంథం 12, 15, 16 చదవండి. కావున ఆ స్త్రీ ప్రవాహములకు కొట్టుకుని పోవలనని. ఒక్క నిమిషమా, ఇంకోసారి చెప్పండి. కావున ఆ స్త్రీ ప్రవాహములకు కొట్టుకుని పోవలనని ప్రవాహమునకు కొట్టుకుని పోవాలని ఆ సర్పము తన నోటి నుండి నీళ్లు నదీ ప్రవాహముగా ఆమె వెనుక వెళ్ళగ్రక్కెను గాని భూమి ఆ స్త్రీకి సహకారి అయి తన నోరు తెరిచి ఆ ఘట సర్పము తన నోట నుండి గ్రక్కిన ప్రవాహమును మింగివేసెను. ఆమేన్. ఇప్పుడు చూడండి, దీన్ని 2 విధాలుగా చూసుకోవచ్చు. అలాగే చూసుకోవచ్చు జరిగినట్టుగా, లేదు ఉపమాన రీతిలో చూసుకోవచ్చు. ఇప్పుడు అలాగే జరిగింది అనుకుందాం. ఏది? ఇప్పుడు ఈ జనాలు పరిగెడుతున్నారు, ఇశ్రాయేల్ జనాంగం పరిగెడుతున్నారు. ఎవరు? వీడు సాతాను వెంబడిస్తున్నాడు. సాతాను అంటే అండ్ ద సర్పంట్ అంటే సాతానుడు కదా, అంత్యక్రిస్తు కాదు, సాతానుడు వెంబడిస్తున్నాడు. అంటే వెనకాల వెళ్ళి ఏం చేస్తున్నాడంట? వెళ్తుంటే వాళ్ళు వెళ్ళను ఇక్కడ వీడు ఏం చేస్తున్నాడు? వెనకాల వెళ్ళి వాడి నోటి నుంచి నది ప్రవాహం వలె నీళ్లు రప్పించి వాళ్ళని ఏం చేస్తున్నాడు? దాంట్లో చంపేయాలని చెప్పేసి చేస్తున్నాడు. చేస్తే ఇక్కడ వచనం ఏం చెప్తుంది? 16 మనకు ఏం చెప్తుంది? భూమి ఆ రెండై ఏం చేస్తుంది? ఆ నీళ్ళని మింగివేసిందని చెప్పేసి ఇక్కడ చెప్పబడింది. దీన్ని డైరెక్ట్గా అలా తీసుకోవచ్చు. ఒకవేళ ఉపమాన రీతిగా తీసుకోవాలంటే ఏం చేయాలంటే, సాతాను తన సంబంధులతో, అంటే ఆర్మీ లాగా, యుద్ధ సేనలు ఉంటుంది కదా, అలా వెళ్ళినా కానీ ఏమైంది? అక్కడ వీళ్ళేమో ఆ గుహ వెళ్ళిపోయారు. మరి మధ్యలో ఏమైంది? భూమి రెండుగా అయ్యి వెళ్ళిన వాళ్ళందరూ దాని రూపంలో పడితే భూమి క్లోజ్ చేసుకుని. ఇలా తీసుకున్నా ఓకే, అలా తీసుకున్నా ఓకే, మొత్తానికి వాళ్ళు కాపాడబడ్డారు. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దీనికి ఇలాగే పాత నిబంధన గ్రంథంలో కూడా చెప్పబడింది. ఐసియా 8:7 తీయండి. ఐసియా 8:7-8 స్పీడ్గా మీరే చదివండి. ఐసియా 8:7-8 వచనములు. మైక్ కాగా ప్రభు బలమైన యూఫ్రటీసు నది విస్తార జలములను, అనగా అష్షూరు రాజును అతని దండంతటిని వారి మీదికి రప్పించును. అవి దాని కాలువలన్నిటికీ పైగా పొంగి ఒడ్డులన్నిటి మీదను పొర్లిపారును. అవి యూదా దేశంలోనికి వచ్చి పొర్లి ప్రవహించును. అవి కుతికల లోతగును. ఇమ్మానుయేలు పక్షి తన రెక్కలు విప్పునప్పుడే వలె దాని రెక్కల వ్యాపకము మీ దేశ వైశాల్యం అంతటిను వ్యాపించును. చాలు. ఇక్కడ చూసారా మీరు? ఈ వచనంలో చూస్తే 7-8 వచనంలో చూస్తే ఏమైంది అనేటప్పుడు ఎలా చెప్పబడిందంటే, అసిరియా రాజు ఉన్నాడు కదా, ఆయన దండెత్తి వస్తున్నాడు. దండెత్తి వచ్చి ఇవన్నీ కొట్టివేసి తీసుకెళ్తున్నాడు అని చెప్పడానికి అక్కడ యుపోప్రెటస్ నది కానీ దాని నీళ్ళు వచ్చింది అని కానీ ప్రవాహం ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు? ఆ యుద్ధం అంటే దండెత్తి వచ్చాడు కదా, దానికి సాదృశ్యం ఇక్కడ చెప్పబడింది. అలాగే ఇప్పుడు మనం చూసిన వచనములు కూడా చెప్పబడింది. ఇప్పుడు ఈ స్త్రీ అరణ్యమున పారిపోయిన, అంటే అక్కడ పెట్టబడిన ఆ స్త్రీ వచ్చేసి 3.5 సంవత్సరములు పెట్రా అనే స్థలంలో పెట్టబడిన ఆ స్త్రీ 3.5 సంవత్సరములు దేవుడు పోషిస్తాడు.
3.5 సంవత్సరములు దేవుడు కాపాడుతాడు, పోషిస్తాడు. ప్రకటన 12:17 చదవండి. అందుచేత అందుచేత ఆ ఘట సర్పము ఆ ఘట సర్పము ఆగ్రహము తెచ్చుకుని దేవుని ఆజ్ఞలు గైకొనుచు దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసుని గూర్చి సాక్ష్యమిచ్చుచు సాక్ష్యమిచ్చుచు ఉన్న వారైన ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలువెడలి సముద్ర తీరములో నిలిచెను. ఆమేన్. ఇక్కడ చూడండి 11వ వచనం చెప్పేది ఏంటంటే, ఇప్పుడు సాతానుడు కోపం మామూలుగా వస్తుందా, భయంకరంగా వస్తుందా? చాలా భయంకరంగా ఉంటది కదా. అన్ని చేయి జారిపోయింది. ఇప్పుడు ఎంతమందిని చంపుతాడో అంతమందిని చంపితే వాడికి వాళ్ళందరినీ దేవుడి నుంచి దూరం చేసినట్టు, అంతే కదా. అంటే దేవుని ఏం చేయలేడు కాబట్టి, దేవుని పోలికలు ఉండే దేవుని గుణగణలు కలిగిన మానవులను ఎంతమందిని దొరికితే అలా చంపాలని చెప్పేసి ఇప్పుడు ఎంత కోపం అంటే ఆ ఉగ్రత ఇంత కాదు, అంత ఉందన్నమాట. అది దేవుని ఏర్పాట్లో ఉండే జనంలో పైన. ఎందుకంటే వాళ్ళే మెస్సయ్యను, రక్షకుని తీసుకొచ్చారు కాబట్టి. ఇప్పుడు పెట్రా అంటే కొండపైన ఉండే ఇశ్రాయేల్ను కూడా ఏమి చేయలేకపోయాడు, వెళ్ళాడు, ఇంకా ఏమి చేయడానికి లేకుండా మరి వచ్చాడు. అందుకని ఇప్పుడు వాడి కోపం ఎవరిపైన పడిందంటే, ఏర్పరచబడిన జనాంగం ఉన్నారు కదా, 144 మంది వాళ్ళ పైన తిరిగింది. అంటే వాళ్ళ పైన, తర్వాత క్రైస్తవులు, విడవబడిన వాళ్ళు ఉన్నారు కదా, క్రైస్తవులు ఒప్పుకునే, యేసయ్యను ఒప్పుకునే క్రైస్తవులు, వాళ్ళ పైన తిరిగిందనమాట. వాళ్ళ పైన తిరిగితే ఇప్పుడు బాగా అర్థం చేసుకోండి. వీళ్ళు మనం ఏం చెప్పాం 144 మంది దేవుని ఏర్పాట్లో ఉండేవాళ్ళు. అంటే దేవుని ముద్ర ధరించుకునే వాళ్ళు, అంతే కదా. దేవుని ముద్ర వాళ్ళకి ఇవ్వబడింది. సో వీళ్ళకి బాగా అర్థం చేసుకోండి, చాలా ముఖ్యమైన విషయం. వీళ్ళకి తీర్పు నుంచి తప్పిస్తారు వాళ్ళు. ఏది? దేవుని తీర్పు ఉంది కదా, దాని నుంచి తప్పించుకుంటారు. మరి దేవుని ముద్ర ఉంది కదా అని సాతాను నుంచి తప్పించుకుంటారు అని మీరు అనుకుంటారో ఏమో. తప్పించుకోలేరు వీళ్ళు, తప్పించుకోలేరు. దేని నుంచి తప్పించుకుంటారు? దేవుని ఏర్పాట్లో ఉన్నారు వీళ్ళు, దేవుని తీర్పు నుంచి తప్పించుకుంటారు. ఎందుకంటే దేవుడు ముద్ర వేశాడు కాబట్టి, దేవుని కోసం బతీరు కాబట్టి ఆ తీర్పు నుంచి తప్పించుకుంటారు, పరలోకం పోతారు. మరి ఇప్పుడు సాతాను దగ్గర దొరికిపోయి హతసాక్షులు అవుతారు. ఏమవుతారు? ఎందుకంటే వీళ్ళు ప్యూర్ ఇశ్రాయేలీయులు కాదు, వీళ్ళు యేసయ్యను ఒప్పుకున్న వాళ్ళు. వీళ్ళెవరు? యేసయ్యను ఒప్పుకున్న వాళ్ళు. ఎక్కడ ఉంది? 11వ వచనంలో చెప్పబడింది. 11వ వచనం ఒకసారి చదవండి. అందుచేత ఆ ఘట సర్పము ఆగ్రహము తెచ్చుకొని దేవుని ఆజ్ఞలు గైకొనుచు. చూడండి, దేవుని ఆజ్ఞలు గైకొనుచు. ఎవరు గైకొంటారు? దేవుని ఆజ్ఞలు గైకొనుచు. ఇంకా యేసుని గూర్చి సాక్ష్యం ఇచ్చుచు. ఎవరిస్తారు? ఆలోచన చేశారా? ఎవరిస్తారు? యేసుని గూర్చి సాక్ష్యం ఇస్తూ. ఉన్నవారైనా వీలే. ఈ 144 మంది వీలే, ఏర్పరచబడిన జనాంగం వీలే. సో వీళ్ళు ఏమవుతారంటే హతసాక్షులు అవుతారు. వీళ్ళు ఎక్కడుంటారు అంటే ఒక్క చోట్ల ఉండరు. ఇశ్రాయేల్లో ఒక్క చోట్ల ఉండరు, లోకమంతా ఉంటారు. ఎందుకు లోకమంతా ఉంటారు? వీళ్ళు ఎందుకు హతసాక్షులు అవుతారని మనం ఇప్పుడు చెప్తున్నాం అంటే, ఇప్పుడు మన 12వ అధ్యాయం ముగిస్తున్నాం కదా. మరి 14వ అధ్యాయం వచ్చేటప్పుడు ఈ 144 మంది పరలోకంలో దేవుని ఆరాధిస్తారు. ఎక్కడ? పరలోకంలో దేవుని 14వ అధ్యాయం వచ్చేటప్పుడు ఆరాధిస్తారు. ఇప్పుడు హతసాక్షులు అయ్యారు. అర్థమైందా మీకు? సరే, ఇప్పుడు ఈ హతసాక్షులు వీళ్ళు 144 మంది ఉన్నారు కదా. ఈ 144 మంది యేసయ్య సంఘమును వస్తారు కదా. వచ్చేటప్పుడు అక్కడ మత్తయి 24వ అధ్యాయంలో చూస్తే 13-14 వచనములు చదివితే,
బూది గంధమంతా ఏంటి? బూది గంధమంతా సువార్త చెప్పిన తర్వాత అట్టు తర్వాత అంతము వచ్చునని మనం చదివి ఉంటాం. ఏంటి? ఈ బూది గంధం అంతా సువార్త చెప్పిన అట్టు తర్వాత ఏమవుతుంది? అంతము వచ్చును. అప్పుడు మనం ఏమవుతామంటే ఈయన యేసుప్రభు వారు మధ్యాకాశం వచ్చి సంఘమును తీసుకెళ్లే ముందే ఈ బూది గంధం అంతా సువార్త చెప్పబడి నుంచి అర్థం చేసుకుంటాం. అది కరెక్ట్ కాదు. అర్థమైందా? యేసయ్య మధ్యాకాశం వచ్చేటప్పుడు బూది గంధం అంతా సువార్త ప్రకటన జరగాలని అవసరం లేదు. అది చెప్పబడింది ఇప్పుడు. ఎప్పుడు? ఇప్పుడు 7 ఏళ్ల శ్రమల కాలంలో రెండో 3.5 సంవత్సరం ఉన్నాం కదా. ఈ రెండో 3.5 సంవత్సరములలో బూది గంధమంతా వెళ్ళి సువార్త చెప్పేది 144,000 మంది. అర్థమైందా? వీళ్ళు ఇక్కడక్కడ కాదు, మొత్తం లోకంలో అక్కడక్కడక్కడ ఉంటారు. వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే మామూలు వాళ్ళు కాదు. దేవుని బిడ్డలే మామూలు వాళ్ళు కాదు. మామూలు వాళ్ళు కాదంటే ఉగ్రవాదులు ఉన్నారు కదా, మామూలుగా ఉగ్రవాదులు ఉన్నారు కదా. ఎలాంటి వాళ్ళు? కాల్ చేస్తారు, పొడి చేస్తారు, చంపేస్తారు, ఏమన్నా చేస్తారు. అంటే దాని వాళ్ళు ఎలా చేస్తారంటే అది ఒక కళలాగా చేస్తారు. కళ అంటే ఆర్ట్ అంటారు కదా. అంటే అది వాళ్ళకి అలా తేలికి వచ్చిన పనిలాగా చేస్తారు వాళ్ళు. వీళ్ళు ఈ 144,000 మంది ఏం చేస్తారు తెలుసా? ఎవ్వనికి భయపడరు. ఏంటి? ఎవ్వని చంపుతావా? దా చంపు. నేనైతే యేసయ్య కోసం నిలబడతా. ఏం చెప్తారు? నేనైతే యేసయ్య కోసం నిలబడతా. ఇది నిజం, ఇది సువార్త. యేసయ్య వచ్చింది నిజం, యేసయ్య దేవుడు, యేసయ్య రక్షకుడు, రక్షణ అనేది యేసయ్యలో మాత్రమే అని చెప్పడానికి వీళ్ళు ఎలా ఉంటారు తెలుసా? అంత ఇష్టంగా వీళ్ళు చెప్తారు. ఎవరు పడితే వాళ్ళకి చెప్తారు. ఉగ్రవాదులు ఎవరు పడితే వాళ్ళు చంపుతారు కదా, అలా వీళ్ళు ఎవరు పడితే వాళ్ళకి ఏం చేస్తారు? సువార్త చెప్తారు. వీళ్ళే చివరి రోజుల 3.5 సంవత్సరముల బూది గంధం అంటే అన్ని దేశం లోకంలో అన్ని దేశములలో వీళ్ళు అక్కడక్కడక్కడ అందరూ ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారు? సువార్త ప్రకటన చేసి అందరికి సువార్త అందిస్తే అట్టు తర్వాత అంతము వచ్చునంటారు కదా. ఈ 3.5 సంవత్సరంలో అయ్యేటప్పుడు అప్పుడు రారాజు దిగి వస్తాడు. అర్థమైందా మీకు? దేవునికే మహిమ కలుగును గాక.